పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. గెలుపు కంటే మెజారిటీ కోసమే కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ క్యాంపెయిన్ చేస్తున్నారు. పల్లె పట్టణాలు తిరుగుతూ తాను గెలిచాక ప్రజలకు ఏం చేస్తానో, ఎలా అభివృద్ధి చేస్తానో స్పష్టంగా చెప్తున్నారు వంశీ. దీంతో వంశీ ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి ఊహించని విధంగా స్పందన వస్తోంది. పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ ఎన్నికల ప్రచారం స్పీడప్ చేశారు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. మంత్రి శ్రీధర్ బాబు సొంత గ్రామం ధన్వాడలో జరిగిన హనుమాన్ జయంతిలో పాల్గొన్నారు. మంత్రి సోదరుడు శ్రీనుబాబుతో కలిసి దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత కొర్లకుంట నుంచి యామనపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాకా స్ఫూర్తితో పేదల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు వంశీకృష్ణ. పెద్దపల్లి ప్రాంతం గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ రాజకీయ నాయకులు చేసిన దౌర్జన్యం వల్ల ఒక 20-30 సంవత్సరాల వెనుకబడిపోయింది. ఇక్కడ సంస్థలు తీసుకురాలేదు, ఇక్కడ నిధులు తీసుకురాలేదు. కేవలం వాళ్ళ జోబులు వాళ్ళ పొట్టలు నింపుకున్నారు. కానీ ప్రజలు ఏమైతున్నారు, ప్రజల కోసం ప్రజల సమస్యలు తీర్చాలని చెప్పిన ఆలోచన లేని టీఆర్ఎస్ నాయకులను మీరు నెలల క్రింద గట్టి చెంపదెబ్బ కొట్టి టీఆర్ఎస్ నాయకులను ఓడగొట్టినారు. మన వంశీ గారిని భారీ మెజార్టీ గెలిపించి వేరే ఎమ్మెల్యేలు కూడా చూసి అనుకోవాలి మంత్రి కంటే ఎక్కువ రావాలని. అట్లా అందరు కష్టపడి భారీ మెజార్టీ గెలిపిద్దాం, వంశీ గారిని గెలిపిద్దాం. వీళ్ళ ఫాదర్ వివేక్ గారు కూడా వాళ్ళ ట్రస్ట్ నుంచి ఇక్కడ ఇంతకుముందు ఎంపీగా ఉండే చాలా చేశారు. వంశీ గారు కూడా మన ప్రాంతానికి వాళ్ళ ట్రస్ట్ నుంచి చేస్తారు. ఇవన్నిటికీ నేను గ్యారంటీ ఉంటా. మేం చేస్తాము, వంశీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేస్తారు. మేమిద్దరం కలిస్తే ఇంకెంతో చేయగలుగుతాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో జరిగిన కార్నర్ మీటింగ్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ 1,00,000 కోట్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తనను గెలిపిస్తే పెద్దపల్లిని అభివృద్ధి చేస్తామన్నారు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ. ఈ ప్రాంతంలో ఉన్న పేదవారికి, ఇల్లు లేని నిరుపేదకి ఎప్పటి నుంచి మొదలు పెడతాం? జూన్ 6వ తారీఖు తర్వాత, ఎలక్షన్ తర్వాత వెంటనే మీ ఇళ్లలోకి వచ్చి ఇల్లు లేని నిరుపేదను గుర్తిస్తాం. ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలపై స్పష్టంగా, నీతివంతంగా మేము అందుబాటులో ఉన్నా లేకున్నా ఒక ప్రయత్న భాగంలోనే ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వము కేవలం కమిషన్లు దోచుకోనికే, పైసలు దుర్వినియోగం చేయడానికి ఈ ప్రాజెక్టు, ప్రాణహిత ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ మన కాళేశ్వరం పెట్టడం జరిగింది. కాళేశ్వరంలో పెడితే మన ఈ ప్రాంత ప్రజలు వారికి లాభం పొందాలి. కానీ ఇక్కడ కాలేదు. కేవలం ఆయన ఫామ్ హౌస్ కి నీళ్లు పోయేలాగా ఆయన పైప్ లైన్లు వేసుకోవడము, ఈ ప్రాజెక్ట్ ని 1,00,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడం జరిగింది. రైతు ద్రోహి అని చెప్పి మీ అందరికి ఒకసారి చెప్తున్నాను. ఎందుకంటే రైతు కన్నీరు, రైతు ఆత్మహత్యలను కూడా పట్టించుకొని కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వము మీరు చూసినారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతుకి గతంలో న్యాయం జరిగింది. రైతుల రుణమాఫీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీనే చేసింది. రైతు మద్దతు ధర కూడా, మినిమం సెల్లింగ్ ప్రైస్ మద్దతు ధర కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి మన పెద్దలు రాహుల్ గాంధీ గారు సభాముఖంగా చెప్పినారు. దాని మీద కూడా కృషి చేసి శ్రీధర్ బాబు గారి సహకారంతో ఖచ్చితంగా రైతులకి, ఈ ప్రాంతానికి న్యాయం చేస్తామని చెప్పి మరొక మాటిస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటోలో ప్రయాణించారు గడ్డం వంశీకృష్ణ. స్థానిక యువకులు వంశీకృష్ణతో సెల్ఫీ దిగారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు వంశీకృష్ణ. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి కాటారం, మహదేవపూర్ మండలాల్లో పర్యటించారు వంశీకృష్ణ. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు.